నీ వాక్యం నా పాదములకు దీపమును, నా వెలుగునైనది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే మన పాదములకు దీపము. అది వ్యక్తి యొక్క హృదయంలో వాక్యం ధారాళంగా నింపబడి ఉంది. ధారాళంగా నింపబడి ఉన్న వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న వాక్యము ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనుకోండి, వాక్యం అంటారు కదా, ఏ నువ్వు తప్పు చేస్తున్నావు కదా, నువ్వు తెలుసుకుంటున్నావా, నిన్నే కదా వాక్యం విన్నావు, ఉదయమే కదా వాక్యం విన్నావు, ఇందాక వచ్చినప్పుడు నువ్వు బైబిల్ మాటలు దేవుడి మాటలు చదువుకున్నావు అని ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు, గద్దిస్తూ ఉంటారు. అందుకే మీరైన నేను ద్వారా మనము వాక్యాన్ని వినగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మీతో నాతో ఉన్నాడు కాబట్టి. అందుకే మనము పరిశుద్ధాత్మ వారిని పొందుకున్న వారిగా ఉండాలి. మనం ఏ సంఘానికి వెళ్తామన్నది కాదు, దేవుడి దగ్గర ఎంతవరకు మనం గడుపుతున్నామని మనకు కావాలి. ప్రతి సంఘం విషయంలో కూడా మనం ఏం కలిగి జీవించాలంటే, నాతో దేవుని వాక్యం నాతో ఉన్నది, నాతో వాక్యం మాట్లాడుతుంది అని ఎప్పుడైతే మనము వాక్యాన్ని అనుభూతి మనం జీవిస్తూ ఉంటామో, వాక్యం మన పాదములకు దీపం అంట. అందుకే మనము ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. అయితే పిల్లరా, విన్న వాక్యం మనం విడిచిపెట్టాలని అనుకుండా వాక్యాన్ని గురించి మనం జీవిస్తూ 21 దినం మనం గడుపుతున్నాం కాబట్టి, దేవుడు వాక్కుతో మనం బలపరుస్తూ మన కుటుంబాలు కట్టుతూ మన కాలంలో అక్కడ దేవుడు తెలుస్తూ మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా గొప్ప దీవించుకోవాలని మనం మరేకగా ప్రార్థన ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు బట్టి మీ అందరి హృదయంలో దేవుని వాక్యం నిర్వహింపచేయను గాక.